నీ కాళ్ల కింద మట్టి నీ నుంచి జారిపోతుంది అనన్య. నిన్ను అధపాతాళానికి తొక్కేయడానికి ఈ ఆనంద అడుగులు మొదలయ్యాయి. నువ్వు నా కుటుంబాన్ని ముక్కలు చేయాలి అనుకోవడం కాదనన్య. నీకు నా అనేవాళ్లు ఎవ్వరూ లేకుండా చేస్తాను. చూస్తావుగా ఈ ఆనంద తాండవం ఎలా ఉండబోతుందో. ఇక్కడ నీ చేతిలో ఉన్న కర్ర దర్శన్. తనని నీ బుర్రతో సరిగ్గా వాడుకోవటమే నీ ఫ్యూచర్. కానీ ఎలా అనన్య? ఏముంది, నిన్ను కొట్టింది కదా ఆ ఆనంద భైరవి. నీ గొంతు కూడా పట్టుకుంది కదా. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని దర్శన్ని నువ్వు ఊపిరాడనంతగా ప్రూవ్ చేయాలి. అది ఎలా ఉండాలి అంటే అమ్మంటేనే ఆ కొడుకు గుండెల్లో అగ్గి పుట్టాలి.